జాత్యహంకారం ఇతర దేశాలకు లెక్చర్లు ఇచ్చే అమెరికాలో పెచ్చరిల్లే పెనుభూతం ఇది. దశాబ్దాలుగా దేశంలో తుపాకులు పేలుతున్నాయంటే దాని రేసిజమే కారణం. అగ్రరాజ్యం అనే తల బిరుస్తో ఇతర దేశాల నుంచి వచ్చే పౌరులను పురుగుల్లా చూడడం అమెరికన్లకు అలవాటు. జార్జ్ ఫ్లాయిడ్, కందుల జాహ్నవి దుర్ఘటనలు అమెరికా రాకాసి రేసిజానికి మాయని మచ్చలు. ఇటీవల ఆ జాత్యహంకారం హద్దులు మీరుతోంది. మరీ ముఖ్యంగా భారత్పై ద్వేషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు అమెరికన్స్. మొన్నటికి మొన్న భారత జంటను దారుణంగా అవమానించిన జాత్యహంకారులు తాజాగా భారత జాతీయ పతాకాన్నే ఘోరంగా అవమానించారు. ఇంత జరుగుతున్న ట్రంప్ సర్కార్ చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. ఎందుకంటే అమెరికా ఫస్ట్ పేరుతో జాత్యహంకారులను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ఇంతకు అమెరికాలో భారత్పై విద్వేషానికి కారణం ఏంటి? జాతీయ పతాకాలను అవమానిస్తున్న ట్రంప్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదు? భారత పౌరులు అమెరికాను వదిలి రావాల్సిన సమయం వచ్చేసిందా? వాజ్ దిస్. భారత్పై విద్వేషం, త్రివర్ణ పతాకం చించివేసిన ఉన్మాది. జాత్యహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న అమెరికా డాలర్ డ్రీమ్స్ ను విడిచిపెట్టాల్సిన సమయం వచ్చిందా? America? Are you from India? Yeah. Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Okay. Get out of my country. Niggers. రీసెంట్ గా సోషల్ మీడియాను షేక్ చేసిన వీడియోనే ఇది. అమెరికాలో భారతీయుల పరిస్థితి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. రోడ్డు పక్కన ఫోటోలు దిగుతుండగా కారులో వచ్చిన ఓ వ్యక్తి మీది ఇండియానా అని ప్రశ్నించాడు. మీకు అమెరికా అంటే ఇష్టమేనా? అయితే అమెరికా, ఇండియా రెండింట్లో ఏది బెటర్ అని అడిగాడు. వారు రెండు దేశాలు ఉత్తమమైనవేనని సమాధానమిచ్చారు. భారత్ లో తమ కుటుంబం ఉందని వారు చెప్పగా అలాంటప్పుడు ఇండియాలో ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. అమెరికా సందర్శించేందుకు ఇక్కడికి వచ్చామని వారు పేర్కొనగా మీరిక్కడ ఉండడానికి వీల్లేదంటూ మీ దేశానికి వెళ్లిపోవాలని దురుసుగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఎన్ఆర్ఐలు ఈ వీడియోను షేర్ చేస్తూ తాము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కానీ అమెరికాలో భారతీయులపై ఇలాంటి వివక్ష ఇదే తొలిసారి కాదు, ఇదే ఆఖరిసారి కాబోదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. నోట్లో సిగరెట్ తో ఈ కంత్రిగాడు ఎంతకు తెగించాడు చూశారుగా. ఈ ఘటన టెక్సస్ రాష్ట్రం డల్లాస్ సబర్బ్ పరిధిలోకి వచ్చే ఫ్రిస్కో సిటీ హాల్ వద్ద జరిగింది. భారతీయులను, భారత జాతీయ జెండాను అవమానిస్తూ సాగిన విద్వేషపూరిత చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. భారత త్రివర్ణ పతాకాన్ని చించేస్తూ బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. డల్లాస్ రీజియన్లోకి భారతీయుల వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ స్థానిక శ్వేత జాతీయులోని కొందరు అతివాద ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఈ రకమైన జాత్యహంకార దాడులకు ఒడిగడుతున్నారు. అందులో భాగంగానే ఇతడు మన జాతీయ పతాకాన్ని అవమానించాడు. ఇటీవలి కాలంలో ఈ ఉన్మాదపు చర్యలు పెచ్చుమీరుతున్నాయి. టెక్సస్ లోని ఫ్రిస్కో, ప్లానో వంటి నగరాలు ఐటీ హబ్బులుగా మారడంతో గత దశాబ్ద కాలంలో భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారి జనాభా అక్కడ ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ డెమోగ్రాఫిక్ మార్పులను అక్కడి కొందరు శ్వేత జాతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. H-1B వీసాల ద్వారా భారతీయులు వచ్చి తమ ఉద్యోగాలను, ఇళ్లను లాగేసుకుంటున్నారనే నెపంతో సిటీ కౌన్సిల్ సమావేశాలను, బహిరంగ ప్రదేశాలను భారత పౌరులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒక దేశ అధికారిక పతాకాన్ని ముక్కలు చేస్తూ నినాదాలు చేయడం కేవలం వలసలపై వ్యతిరేకత మాత్రమే కాదు, అది స్పష్టమైన హేట్ క్రైమ్ అని అక్కడి ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత జంటపై రేసిజం ఘటనపై భారత విదేశాంగ శాఖ కూడా సీరియస్ అయింది. In regard to your other social media post, I have not seen the social media post, but racism of any kind anywhere needs to be is unacceptable. కేవలం డెమోగ్రాఫిక్ మార్పులు జీర్ణించుకోలేకపోవడమే కాదు, సోషల్ మీడియా రీచ్ కోసం కూడా ఇలా బరితెగిస్తున్నారు. అమెరికాలో భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్, విపరీతమైన ఫాలోయింగ్ వస్తుండటంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కరడుగట్టిన యాక్టివిస్టులు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. కేవలం వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడమే పరమావధిగా పెట్టుకుని భారతీయ సంస్కృతిని, భాషను వెక్కిరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఫ్రిస్కో సిటీ హాల్ ఘటనలో కూడా సదరు వ్యక్తి వీడియోలు తీసి ఆన్లైన్లో పెట్టడం వెనుక
సోషల్ మీడియా రీచ్, పబ్లిసిటీ సాధించాలనే చౌకబారు వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశంలో కొందరు నేరుగా వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిటీలో కొత్తగా తలపెట్టిన హిందూ దేవాలయాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదంటూ వారు కౌన్సిల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వలసదారులొచ్చి టెక్సాస్ ను ఆక్రమిస్తున్నారు, క్రైస్తవత్వాన్ని తుడిచిపెట్టాలని చూస్తున్నారంటూ మతపరమైన రంగు పులిమి పల్లెల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దేశ జాతీయ జెండాను చించేయడమే కాకుండా దానిని గుడ్డిగా సమర్థించుకుంటున్నారు. Why are you so mad? It's just a flag. భారతీయుల విమర్శలకు జాత్యహంకారి వాల్కర్ ప్రశ్న ఇది. ఒక దేశ జాతీయ పతాకాన్ని అవమానించడం ఘోర తప్పిదమన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా అతడికి లేదు. అందుకు కారణం అమెరికాలోని చట్టాలే. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ పౌరులకు విపరీతమైన వాక్ స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. దాని ప్రకారం ఒక దేశ జాతీయ జెండాను తగలబెట్టడం లేదా చించడం అమెరికా చట్టాల పరంగా నైతికంగా తప్పే కావచ్చు, కానీ అది నేరం కాదు. ఇది ఒక రకమైన నిరసన వ్యక్తపరిచే హక్కుగా అక్కడి కోర్టులు గుర్తించే. అలాగే భౌతిక దాడులు చేయనంత వరకు ఎవరినైనా దూషించడం, నేరుగా అరెస్ట్ చేయడానికి వీలుండదు. పైగా డొనాల్డ్ ట్రంప్ రాజకీయ శైలి అమెరికా ఫస్ట్ అనే నినాదం చుట్టూ తిరుగుతుంది. ట్రంప్ సర్కార్ అక్రమ వలసల్ని అరికట్టడం, చట్టబద్ధమైన వలసలపై కూడా కొన్ని ఆంక్షలు విధించడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ రాజకీయ వాతావరణం వల్ల స్థానిక అమెరికన్లలో విదేశీయులపై అసహనం పెరగడానికి దారితీస్తోందని విమర్శకులు భావిస్తారు. తన మద్దతుదారులైన స్థానిక తెల్లజాతీయుల ఓట్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో ట్రంప్ ఇలాంటి జాత్యహంకార ఘటనల్ని తీవ్రంగా ఖండించాలనే విమర్శ కూడా ఉంది. నిజానికి జాత్యహంకార వివాదాలు అమెరికాలో కొత్తేం కాదు. ప్రజలు, పాలకులతో పాటు ఆ దేశ మీడియా కూడా నిలువెల్లా జాత్యహంకారంతోనే నిండి ఉంటుంది. ముఖ్యంగా భారత్పై విషం చెమ్మడంలో అమెరికన్ మీడియా ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. 2014లో న్యూయార్క్ టైమ్స్ చేసింది అదే. ఇండియాస్ గ్రేట్ మిషన్ మంగళయాన్ గురించి ఓ కార్టూన్ రూపొందించింది. ఆ కార్టూన్లో ధోతి, చొక్కా, తలపాగాతో ఉన్న ఒక భారతీయుడు ఓ ఆవుతో వచ్చి ఎలిట్ స్పేస్ క్లబ్ తలుపు తడుతున్నట్లుగా చూపించింది. భారతీయులను అవమానించేలా ఉన్న ఆ కార్టూన్ పై అప్పట్లో చాలా అభ్యంతరాలు వచ్చాయి. దీంతో న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇప్పటికీ భారతీయుల కార్టూన్ కు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. నాడు వెక్కిరించిన అమెరికానే ఇప్పుడు ఇస్రోతో కలిసి పనిచేస్తుందని గుర్తు చేస్తారు. అయినప్పటికీ వారి తీరు మారుతుందని ఆశించడం కూడా పొరపాటే అవుతుంది.